ఓం నమః శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంది మీన రాశి వారికి ఒకసారి చిలకమ్మ చూడమ్మా. మీన రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా, మంచిగా తీయమ్మా. మీన రాశి వారుగా మీ పేరు మీద గోతం పోతాడండి. మీరు నీళ్ళలేస్తే మునుగురు, అగ్గిలేస్తే కాలారండి. మీ జీవితం మెగాస్టార్ చిరంజీవిలాగా ఉన్నారండి. అట్లాంటి జీవితం మెగాస్టార్ చిరంజీవి అంటే మేము నిజంగా మెగాస్టార్ కాదండి, అలాంటి పేరు ఉంటుంది. ఆ దేవుని పేరు చిరంజీవ. అదృష్టం రేఖాటంలో భగవంతుని పేరు ఉంది. అదృష్టం రేఖాటంలో మీరు చాలా కష్టపడి కూడా పైకి వస్తారండి. చాలా కష్టపడి కూడా మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. మీ పేరు మీద ఆలోచన రేఖాటం, బలం రేఖాటం బాగుంటుంది. ఏదైనా కొత్త పని, కొత్త వ్యవహారం గురించి కానీ బాగానే ఉంటుంది. ఏం టెన్షన్ తీసుకోకండి, ఆ భగవంతుడు మీరు తప్పకుండా కాపాడతాడండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ దోస్తానం ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి. దోస్తానం ముగ్గురితో కొత్తల పని మాత్రం చేయకండి. మీ పేరు మీద ఇప్పుడు 15 తారీఖు నుంచి ఏదైనా ముహూర్తం పెట్టాలనుకుంటున్నారు. ఈ మోడాలు ఉన్నాయండి, ఈ మోడాల ముంగడ పెట్టకండి. ఈ మోడాలు దాటిపోయిన తర్వాత ఏదైనా ఇల్లు శంఖస్థాపం కానీ ఇల్లు కట్టాలనుకున్నా కానీ ఈ మోడాలు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇల్లు కట్టండి. ఏదైనా ఆలోచించండి. ఏదైనా మీ ఇంట్లో కళ్యాణం ఉన్నా కానీ కళ్యాణ యోగం కానీ ఏదైనా కానీ ఈ మోడాలు వెళ్ళిపోయిన తర్వాత మీకు బాగానే జరుగుతండి. మీ ఇంట్లో ఏదైనా శుభ కళ్యాణం కూడా బాగానే జరుగుతాయండి. ఏం టెన్షన్ పడకండి. మీరు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. ఏమంటే ఖర్చు అవుతుంది కదా, ఆడపిల్ల పై మీద పడే కదా, ఎప్పుడు చేసేద్దాం ఎప్పుడు లేదు మీ మనసులో ఉంటుందండి. ఆ భగవంతుడు ఎవరు ఇంటికి పంపించేది ఉంటే వాళ్ళ ఇంటికి తప్పకుండా పంపిస్తాడండి. ఎప్పుడు అయ్యేది ఉంటే అప్పుడు అవుతుందండి. పెద్ద మనుషులు చెప్తారు కదా, కక్కొచ్చిన ఆగదు కళ్యాణం వచ్చిన ఆగదు అంటారు. ఆ మాట వాస్తవం. అది ఆ భగవంతుడు ఎప్పుడో చేయాలనుకుంటే అది తప్పకుండా అవుతుందండి. మీరు అనుకున్న పనుల్లో మీకు బాగానే జరుగుతుంది. అబ్బాయి వల్ల కానీ అమ్మాయి వల్ల తరపు నుంచి చెప్పాలంటే కూడా అమ్మాయి కూడా చాలా లక్ష్యపడక ఉంటుందండి. ఇక్కడ పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దళిద్రం కాదండి, కానీ ఇద్దరికి లక్ష్య కళ ఉంటుంది. అమ్మాయి పేరు బలం కూడా మంచిగా ఉంది. అమ్మాయి పేరు మీద ఈ మీన రాశి వారు చాలా మంచిగా ఉంది. అదృష్టం రేఖ మంచిగా ఉంది. రూపాయల గురించి మస్తు ఆశలు ఉంటాయండి ఆడపిల్లకి. కానీ ఉన్నా కానీ అమ్మనైనా సంపాదించిన ఆస్తి, అత్తమాల ఆస్తి దాంట్లో మీకు రిజల్ట్ అయిపోతుందండి. ఆ భగవంతుడు దాంట్లోనే సంతోషం మీకు అనిపిస్తుంది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగానే జరుగుతాయండి. అదృష్టం రేఖాటంలో ఇంకా మీకు చదువు గురించి అంటారా, మీకేం తిరుగులేదండి. చదువు తప్పకుండా మీకు ఈ సరస్వతి విద్య మీ నాలుక మీదనే ఉందండి. ఆ చదువుని మీకు తప్పకుండా కాపాడుకోండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. అదృష్టం రేఖాటంలో కూడా బాగానే ఉందండి. 4 పైసలు మీరు వచ్చే యోగం కూడా ఉన్నది మీ చేతికి. అది అందుతుందా లేదా అనుకుంటున్నారు, కానీ అది తప్పకుండా అందుతాయండి. ఆ చేతికి 4 పైసలు వస్తాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఉన్నాడు. హెల్పింగ్ కూడా చేసే యోగం కూడా ఉంది. అనుకున్న పనుల్లో కూడా బాగుంది. ఇంట్లో ఒక మాట బయట ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు. మేము మాట వస్తే ముఖం సూటిగానే చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదైనా చెప్పాలనుకున్నా కానీ ముఖం ముంగని చెప్తారు. ఏదైనా ఉంటే కూడా సూటిగానే చెప్పేవాళ్ళు ఉన్నారు. మీ ముఖం మీ పేరు ప్రకారం బాగుందండి. ఈ మీన రాశి వారికి చాలా మంచిగా ఉంది. ఎక్కడ పోయినా కానీ 4 పేరు సంపాదించే ఉంది. మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారండి, ముసలిలో ఉంటే ముసలిలో మాట్లాడతారు, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారండి. అట్లాంటి టాలెంట్ ఉందండి మీ పేరు మీద. కానీ మీ హరకత్ బరకత్లో కానీ ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉన్నాయి. మీరు ఎక్కడ పోయినా కానీ పెద్దలకి గౌరవమేయండి. పెద్దలతో అందరితో కలిసిమెలిసి ఉండండి. అమ్మనాయనకి మాత్రం మరవకండి. అమ్మనైనా ఆశీర్వాదం తీసుకోండి. మీకు ఎక్కడ పైన మీరు బయటికి వెళ్ళినా కానీ మీ పేరు మీద బాగా జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. జై శ్రీరామ్.